ఇందులో ఒక చెంచా పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వెరైటీ పచ్చిమిర్చి పుదీనా పులావ్ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇట్లా తింటుంటే పుదీనా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. పుదీనా టేస్ట్ వస్తుంది. బాగుంది మేము కొత్తగా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కుయాస్ కిచెన్. నాతో ఈరోజు ఏం స్పెషల్? ఇవాళ చికెన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ పలావ్. అది కూడా ఎట్లా వెరైటీగా పచ్చిమిర్చి పుదీనా చికెన్ పలావ్. ఓకే, సో గ్రీన్ చికెన్ పులావ్. గ్రీన్ కాదు, పచ్చిమిర్చి పుదీనా పలావ్. పచ్చిమిర్చి పుదీనా పులావ్. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం. దానికి కావాల్సింది ధనియాలు. సో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం? అవన్నీ ఏం లేదు. సో ఇది 1 కిలో పులావ్, 1 కిలో చికెన్. ఓకే, పులావ్. రైస్ ఎంత? రైస్ ఒక ½ కేజీ కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, ధనియాలు వేయించుకున్నాం. కొబ్బరి, ఒక పట్ట, 2 ఇలాచీలు. సో దీంట్లో పట్ట, లవంగాలు, ఇలాచీలు వేసినాం. భోజవర ఆకు, పువ్వు. మంచిగా స్మెల్ రావాలి, ఫ్లేవర్ ఫుల్గా స్మెల్ వస్తుంది. సాజీరా, కొంచెం సాజీరా, గసాలు చేసుకొని వేసుకోవాలి. గసాలు పొయ్యి ఆఫ్ చేసినాక వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. సాజీరా గసాలు పొయ్యి ఆఫ్ చేసుకొని వేసుకోవాలి. ఇదొకటి జాజికాయ, నట్మరుగు అంటే ఇంగ్లీష్లో ఒకటి వేసుకోవాలి. ఇది చల్లగా అయినాక గ్రైండర్ చేసుకోవాలి మనం. పచ్చిమిర్చి ఇట్లా తుంచుకొని వేసుకోవాలి దీంట్లోనే మసాలాలో. ఎవరి స్పైస్ లెవెల్ తగ్గబట్టి వాళ్ళు వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే మేము చాలా స్పైసీ తింటాం కాబట్టి, మళ్ళీ కారం వేయం కాబట్టి మనం దాని తగ్గట్టు కారం చేసుకోవాలి. మళ్ళీ ఎండిన మిర్చి కారం వేయం మనం. అయ్యిందా? ఇది పచ్చిమిర్చి పుదీనా పలావ కాబట్టి పుదీనా కూడా దీంట్లో వేసుకోవాలి. మసాలా దాంట్లోనే మనం గ్రైండర్ చేసినాం కదా, ఆ మసాలానే ఈ పచ్చిమిర్చి వేసుకొని పుదీనా వేసుకోవాలి. గుప్పడు స్కూల్ పెరుగు దీంట్లోనే వేసుకోవాలి. అన్ని మసాలా తయారవుతుంది. స్మెల్ ఇట్లా వస్తుంది మంచిగా, పుదీనా ఫ్లేవర్. కిలో చికెన్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాం, ఆయిల్ పోసుకుంటున్నాం. పులావ్కి తగ్గట్టు ఆయిల్ పోసుకుంటున్నాం. ఎల్లిగడ్డ వేసుకుంటున్నాం, ఒక చెంచా. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. దీంట్లో అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, ఇందులో ఒక చెంచా పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కల కంటేలాగా మిక్స్ చేసుకోవాలి. 2 భోజవర ఆకులు, 4 లవంగాలు, 2 ఇలాచీలు. ఆకు, లవంగాలు, ఇలాచీ, ఇలాచీ, ఇంకా సాజీరా, హోల్ గరం మసాలా వేసుకున్నాము. ఉల్లిగడ్డ వేసుకోవాలి.
సో ఆ హోల్ గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను. గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిగడ్డ. గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. పుదీనా ఇట్లేసిన స్మెల్లే ఉంటుంది. గ్రైండర్ చేసిన స్మెల్లే, ఉట్టిగా వండుకున్న స్మెల్లే. పుదీనా స్మెల్లే వేరే ఉంటుంది. పుదీనా పచ్చిమిర్చి దాంట్లో వేయాలి. గ్రైండర్లో దీంట్లో వేసుకోవాలి. మనం ఎండిన కారం వేయము కాబట్టి పచ్చిమిర్చి వేస్తాము. మనము క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా, అది కిలో ఇది కిలో కాబట్టి దాని తగ్గట్టు మనం పచ్చిమిర్చి వేస్తున్నాం. నిమ్మకాయ పిండుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి బాయ్. ఎందుకంటే గోల్డెన్ కలర్ వస్తుంది కదా. మసాలా నూరుకుంది వేసుకోవాలి. ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ అవన్నీ వేసినాం కదా, ఈ నూరుకుంది దీంట్లో వేసేసాను. గ్రీన్ ఎంత మంచిగా స్మెల్ ఇట్లా వస్తుంది. ఉడకాలి కొంచెం నూనె తేలినాక చికెన్ వేసుకుంటే తేలినాక ఇది ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఈ చికెను పసుపు, అల్లం ఎల్లిగడ్డ, పెరుగు, నిమ్మకాయ వేసి నానబెట్టుకుని దీంట్లో వేసుకోవాలి. వెరైటీ పచ్చిమిర్చి పుదీనా పులావ్ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇట్లా తింటుంటే పుదీనా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు వాటర్ వెళ్తుంది. ఇట్లా మూత పెట్టుకున్నాను. నీళ్ళు కొలుచుకొని పెట్టుకున్నా. ఒక గ్లాసుకు నేను 4 గ్లాసులకు నేను 6 గ్లాసులు వస్తున్నాను. 4 గ్లాసులకి 6 గ్లాసుల నీళ్ళు అంటే గ్లాస్ మీద కొన్ని, గ్లాస్ మీద కొన్ని, అంతే. వాటర్ వెళ్ళింది కదా. అయితే ఉడకాలి. నేను కొలుచుకున్నాను కదా వాటర్, అది ఇట్లా వచ్చేస్తుంది. చూసుకోవాలి ఉప్పు. ఇప్పుడే చూసుకుంటే తెలిసిపోతుంది. ఎట్లుండాలంటే లేదు సముద్రంలో వాటర్ ఎట్లుంటుంది అట్లా ఉండాలన్నమాట. ఉప్పు మంచిగా ఉంది. ఇలా ఉండాలి. సముద్రంలో నీళ్ళు ఎట్లుంటాయి ఉప్పు లెక్క అట్లుంటేనే మంచిగా ఉంటుంది. బిర్యానీకైనా పలావాకైనా. ఓకే సిద్ధు ఇంకా కొంచెం ఉడకాలా? నీళ్ళు మసలాలి. మసులితే బియ్యం వేసేస్తాం. వాటర్ మసులుతుంది. మనం నానబెట్టుకున్న బియ్యం వేసేద్దాం. బియ్యం గింజ కూడా వేస్ట్ చేయకుండా వేసుకోవాలి.
ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని దగ్గరికి అయింది కదా అన్నము, కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యితోనే టేస్ట్. చిన్న మంట మీద పెట్టుకోవాలి. అయిపోయింది. ఓకే ఫినిష్. సో పచ్చిమిర్చి పుదీనా చికెన్ పులావ్ రెడీ. సో చికెన్ పులావ్. పుదీనా పచ్చిమిర్చి చికెన్ పులావ్. ఏమేమి పేర్లు పెడుతున్నారు మీరు? పుదీనా పచ్చిమిర్చి చికెన్ పులావ్, ఉప్పు కారం వేసి కలిపి మసాలాలు దట్టంగా పెట్టి. సో క్రియేషన్ టైము బా కాలుతుంది. పుదీనా టేస్ట్ వస్తుంది. బాగుంది మమ్మీ. కొత్త రకమే పులావ్. కొత్త రకం పులావ్. కొత్త వెరైటీగా చూసి పెట్టాలి కదా నీకు. సో గైస్ మస్ట్ అండ్ షుడ్ ట్రై. మీకు పులావ్ ఇష్టం ఉంటే మాత్రం ఈ పులావ్ మాత్రం చాలా బాగుంది. సో వీడియో నచ్చినప్పుడు లైక్ చేయండి. ఈ ప్రాసెస్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏం యాడ్ చేయవచ్చో కూడా కింద కామెంట్ చేయండి. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.